యెహోవా దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు సమస్త మహిమా స్తోత్రము కలుగునగాక. మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. ఈస్టర్కు ముందు ఆదివారమును పామ్ సండేగా, మట్టల ఆదివారముగా సెలబ్రేషన్ జరుపుకుంటారు. ఆ రోజున జరిగిన విషయం ఏమిటి అంటే, బేత్పగే అనేటువంటి ప్రదేశము నుండి ఒక గాడిదను యేసుప్రభువారు తెప్పించుకొని దానిపైన నెక్కి యెరూషలేములోనికి జయప్రవేశం చేయటం జరిగింది. పామ్ సండే రోజున గాడిద హైలైట్ అవుతూ ఉంది, పామ్ బ్రాంచెస్ హైలైట్ అవుతూ ఉన్నాయి. వారు దారి పొడవునా పరిచినటువంటి బట్టలు హైలైట్ అవుతూ ఉన్నాయి. కానీ యేసుప్రభువారు మరుగవుచూ ఉన్నారు. మనం ఎవరి వైపు చూడాలి అంటే, గాడిద పైన కూర్చుండి సమాధానముగా దేవుని ప్రజల యొద్దకు వచ్చినటువంటి యేసు ప్రభువారిని చూడాలి. యేసు ప్రభువారు ఎవరు అని ఆలోచించినప్పుడు, పిలాతు నీవు రాజువేనా అన్నప్పుడు నేను రాజునే అని గవర్నర్తో యేసు ప్రభువారు జవాబు ఇవ్వటం మనం గమనిస్తాం. యేసు ప్రభువారు రాజు. దానియేలు గ్రంథంలో దానియేలు ద్వారా ముందుగానే దేవుడు ప్రవచించారు, ఒక శాశ్వత రాజ్యం అనేటువంటిది రాబోచున్నది అని. అది యేసు ప్రభువారి యొక్క రాజ్యం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక గాడిద పైన ఒక రాజు ఏ ప్రజల యొద్దకు వచ్చినా అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రాజు యుద్ధము చేయటానికి లేకుంటే వారితో విభేదించటానికి కాదు, కానీ వారితో సమాధానం కలిగి ఉండటానికి ఆయన వారి యొద్దకు వచ్చినట్లుగా మనం గమనించాలి. గాడిద పైన వచ్చినప్పుడు సమాధానముతో రాజు వారి యొద్దకు వచ్చినట్లు లెక్క. కనుక యేసు ప్రభువారు రాజు అయి ఉన్నారు. ఆయనకు శాశ్వత రాజ్యం అనేటువంటిది ఉన్నది. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఇరువైపులా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వారిలో ఒక దొంగ యేసు ప్రభువారితో చెప్పిన మాట లేక ఆయనకు చేసిన మనవి ఏమిటి అంటే, యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడిగారు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని యేసు ప్రభువారు చెప్పారు. కనుక ఆ యొక్క మట్టల ఆదివార దినమున పామ్ సండే రోజున ఆ ప్రజలందరూ కూడా హోసన్నా అని కేకలు వేశారు. ఆ యొక్క యేసు ప్రభువారికి గౌరవాన్ని తెలియజేశారు. హోసన్నా అంటే లార్డ్ సేవస్ అని అర్థం, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. కాబట్టి యేసు ప్రభువారు రాజు అయి ఉన్నారు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. కనుక యేసు ప్రభువా నన్ను రక్షించు అని హోసన్నా అని చెప్పినట్లయితే ఆయన రక్షిస్తారు. ఆ సిలువలో దొంగ పలికినట్లుగా యేసు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడిగినట్లయితే ఆయన రాజ్యములు ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించగలరు. కనుక పామ్ సండే రోజున యేసు ప్రభువారిని గురించి ఆలోచించండి. ఆయన మహారాజు అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, దైవ కుమారుడు అయి ఉన్నారు. మనందరి పాపముల విషయమై ఆ కలువరి సిలువలో ప్రాణము పెట్టి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి నమ్మినటువంటి వారిని రక్షించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక హోసన్నా అని, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అడిగి మీరు రక్షణ చేత దీవింపబడుదురుగాక. ఆమేన్.